దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దాన వాక్యము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వాక్యము. దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు తన యొక్క వాక్యము అనే ప్రత్యక్షతతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను అని. ఇక్కడ దేవాది దేవుడు బిలాము ద్వారా మనకిస్తున్న వాగ్దానము. మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము మనము దీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని. మరి యాకోబులో ఆయన ఏ దోషము చూడలేదని, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు అని, నేను తోడై ఆశీర్వదిస్తాను అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని యొక్క సత్యమైన వాగ్దానాన్ని వింటున్న నీవు మరి యొక్క వాగ్దాన ఫలాన్ని సంపూర్ణముగా స్వతంత్రించుకున్నట్లు వాగ్దానాన్ని నీవు విశ్వసించి దేవుని చేత నీవు కనికరించబడి ఆయన తోడును నీవు కలిగి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.